ఇప్పుడు రాజ్యాంగంలో అంబేద్కర్ పాత్ర మీరు చాలా విపులంగా రాశారు. తర్వాత ఆయన ఒక పార్టీ పెట్టడం, దాన్ని ఎదుర్కొనడానికి నెహ్రూ గారు ఒక గమ్మత్తైన ఒక విధానాన్ని తీసుకురావాలి. ఇది చాలా మందికి తెలియదు. అవునండి, నాకు అంబేద్కర్ గారు అంటే చాలా అభిమానం అండి. చిన్నప్పటి నుంచి కూడా నిజానికి ఏంటంటే నా చిన్నప్పట్లో మాకు ఎస్సీ ఎస్టీ అన్న ఇంత భేదాలు అసలు తెలియని కూడా తెలియదండి. నా బాల్యం అంతా కూడా నేను ఎక్కువగా కోయగూడెల్లోనే గడిపానండి. నా ఎడ్యుకేషన్ కానీ ఏదైనా వాళ్ళతో కలిసి గుడ్లు కాసేవాడిని, వాళ్ళతో కలిసి వ్యవసాయం చేసేవాడిని, అన్నీ జరిగేదండి. తిట్టుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం, కలవడం అన్నీ ఉన్నాయండి. అట్లాగే నేను 7, 8 తరగతులు చదివేటప్పుడు కూడా నేను రెగ్యులర్గా ఏంటంటే మా దగ్గర మా బాబాయ్ గారి దగ్గర నుండి చదువుకున్నా కదా, అక్కడ పాలేరులు ఏంటంటే ఒక మాలతను ఒక మాది అతను. నేను సెలవు దొరికితే వాళ్ళకే వెళ్ళేవాడిని. ఈ భేదాలు అనేది తెలియదు. కానీ కాలక్రమేణా ఇట్లా వచ్చింది కదా అంటే ఎస్సీ ఎస్టీలు ఉంటే అంటరాని వాళ్ళు ఏదైనా మీరు అవమానం చేస్తే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు వచ్చి విచారణ లేకుండా జైల్లో వేసేస్తాం వగైరా వగైరా. ఇదంతానండి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా వచ్చింది తప్పితే వాళ్ళకి మంచి చేయటానికి రాలే. అది నేను మీకు చెప్తాను తర్వాత. అంబేద్కర్ గారి పాత్ర ఏంటంటే అంబేద్కర్ గారు అలాంటి తప్పు పని చేయలేదు. ఆయన గొప్ప వివేకి, గొప్ప విజ్ఞానం ఉన్న మనిషి, చాలా గొప్ప న్యాయకోవిదుడు కూడా. కాకపోతే నేను మీకు తప్పనిసరిగా చెప్తా కదా అంటే గొప్ప రాజకోవిదుడైతే కాదు, రాజనీతి కోవిదుడైతే కాదు. రాజకీయాల్లో వైఫల్యం చెందారు. ఆయన ఏంటంటే ముక్కు సూటిగా పోయి నెహ్రూని వ్యతిరేకించేవాడు, గాంధీని వ్యతిరేకించేవాడు, కమ్యూనిస్టులను వ్యతిరేకించేవాడు, ముస్లిమ్స్ వేరే దేశం ఇచ్చిన తర్వాత ఎక్కడెందుకు అన్నాడు. తర్వాత ఏంటంటే ఆయన 1952లో మొట్టమొదటి ఎన్నికలు జరిగినాయండి. జరిగినప్పుడు ఈయన అసలు 1937లో లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒకటి పెట్టాడండి. కానీ మీకు 1956 ఎన్నికల కోసం 1952 ఎన్నికలకు వచ్చేసరికి ఏంటంటే షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక పార్టీ పేరు పెట్టి, పైగా ఆయన భార్య ఏమో ఆవిడ ఒక బ్రాహ్మణ్. అటువంటి ఆయన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని పార్టీ పేరు పెట్టి భారతదేశ వ్యాప్తంగా మొత్తం పోటీ చేయించాడండి. పోటీ చేస్తే ఆ పార్టీకి 2.38% ఓట్లు వచ్చినాయండి. 2.38% ఓట్లు. అతను స్వయంగా ఓడిపోయాడు. ఇంత ఘోర పరాజయానికి కారణం ఏంటి అంటేనండి ఆయన పార్టీ పేరు కారణం. షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. మీరు షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అని పెడితే ఎస్టీలు ఎందుకు వేస్తారు, బీసీలు ఎందుకు వేస్తారు, ఓసీలు ఎందుకు వేస్తారు? ఎవరు వేయలే. ఎవరు వేయకపోతే పర్వాలా, ఎస్సీలు కూడా వేయలే. ఎస్సీలు వేస్తే 2% ఎలా వస్తాయి? అందువల్ల ఇది ఎందుకు జరిగింది అంటే ఆయన, ఇందాక చెప్పాను, ఆయన రాజనీతి కోవిదుడు కాదు. కానీ నెహ్రూ ఏమో రాజనీతి కోవిదుడా, లేదా ఆయన సలహాలు అలా ఉన్నాయి. ఆయన ఏం చేశాడు, ఎప్పుడైతే ఈయన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టాడో, అంటే ఒకటే కులం కదా, ఆయన ఏం చేశాడంటే రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ పెట్టాడు 1951లో. మొట్టమొదటి సవరణ అనే కన్నా మొట్టమొదటి మొట్టమొదటి బొక్క పెట్టాడు. ఎందుకంటే అసలు పార్లమెంటే లేదు కదా, ఇంకా ఎన్నికలు అయిన తర్వాత కదా పార్లమెంట్ రావాలి. మరి రాజ్యాంగ సభలో ఈ సవరణ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎన్నికల ముందు పెట్టి ఏం చేశాడంటే ఆయన ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు, షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ ట్రైబ్స్కు, వీళ్ళ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏదైనా చేస్తే ఇది రాజ్యాంగంలో రాసుకున్న సమానత్వానికి విఘాతం కాదు అని పెట్టాడండి. అలా సవరణ చేశాడండి. అసలు పార్లమెంట్లో చేసుకోవచ్చు కదండి, ఇంకో నెలలో పార్లమెంట్ రాబోతుంది. ఎందుకు చేశాడంటే ఇది ఎన్నికల కోసమే. చేసేసరికి ఏమైంది, ప్రజలందరూ దృష్టిలో ఏంటంటేనేమో అంబేద్కర్ ఒక సంకుచిత స్వభావం, ఒక షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టుకున్నాడు. ఆయనేమో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళని చూశాడు, పేదవాళ్ళని, విద్యాపరంగా వెనుకబడ్డ వాళ్ళని చూస్తూ అంటున్నాడు, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా అన్నాడు. అనేసరికి ఏంటంటే ఆయన విశాల దృక్పథం అన్న పేరుతోటి దేశం మొత్తం హాగా అతను వెంట వెళ్ళిపోయింది. అందువల్ల అంబేద్కర్ గారు ఘోర పరాజయాన్ని చవిచూడవలసి వచ్చింది. అంతకు మించిన మానసిక క్షోభ ఏంటంటే అసలు ఎస్సీలు ఓటు వేయలే. అది ఎందుకు వేయలేదంటారు? ఎస్సీలు
చెప్పాం కదండి, ఆయనేమో ఎస్సీ ఎస్టీలు నేను తీసేయలేదుగా. ఎస్సీ ఎస్టీలు, SC లు కూడా కలిపాడు. ఎడ్యుకేటెడ్, ఎకనామిక్ అన్నీ పెట్టాడు ఆయన. ఈయనేమో లేదు. తర్వాత ఆయనకి ఏమిటి, నెహ్రూ గారికి డబ్బు కరువు లేదు. ఈ రాజస్థానాలు, జమీందారులు, టాటా బిర్లాలు అందరూ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వెనుక ఉన్నారు. మరి అంబేద్కర్ గారికి అంత డబ్బు లేదుగా. ఇది కూడా ఎలక్షన్లో ఒక ప్రభావం చూపిండొచ్చు. ఏదైనా మాత్రం జరిగినదైతే ఇది. అందువల్ల ఆయన ఏమైంది, ఒక భారతదేశంలో రాజ్యాంగాన్ని గురించి ప్రశ్నించే ఒక గొంతుక మూగబోయింది. ఇది గమనించి ఆయన ఏం చేశాడంటే 1956 అక్టోబర్లో ఈయన పార్టీ పేరు మార్చి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని మార్చాడు కానీ అక్టోబర్లో మార్చాడు, డిసెంబర్లో చనిపోయాడు. కానీ ఇక్కడ గొప్పతనం చూడండి, రిపబ్లిక్ పార్టీ అని పెట్టాడు. రిపబ్లిక్ అంటే అర్థం ఆయనకి తెలియదా, రాసింది ఆయనే కదా. ఏది, ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్ ప్రెసిడెంట్ పరిపాలించే దేశం అని ఆయనకి తెలుసు. కానీ ఆయన ఓడిపోవటం వల్ల, ఆయన చనిపోవటం వల్ల అంటే ఈ భారతదేశానికి రాజ్యాంగ దిశా నిర్దేశం తప్పుగా జరిగింది. దానివల్ల ఇప్పటికి కూడా మనం అందులోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాం.